ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇందులో భాగంగానే సింగిల్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య. సో ఇండియా ప్రాబబుల్ 11 ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఓపెనర్స్ రాహుల్ అండ్ జైస్వాల్ కంటిన్యూ అవుతారు, అండ్ 1 డౌన్ సాయి సుదర్శన్, అండ్ 2 డౌన్ గిల్ కెప్టెన్ కంటిన్యూ అవుతారు, అండ్ 3rd డౌన్ వచ్చేసి పంత్, అండ్ 4th డౌన్ జురాల్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ 5th డౌన్ అండ్ 7th ప్లేస్లో వాషింగ్టన్ సుందర్, అండ్ 8th ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డి, అండ్ 9th ప్లేస్లో కుల్దీప్ యాదవ్, అండ్ 10th ప్లేస్లో ప్రసిద్ధ్ కృష్ణ, అండ్ 11th ప్లేస్లో సిరాజ్ కంటిన్యూ అవుతారు. సో ఇది మై ప్రాబబుల్ 11. సో ఇన్ కేస్ ఆప్షనల్గా చేంజెస్ జరిగే ఛాన్సెస్ ఏమున్నాయో చూద్దాం. సో ఒకవేళ ఇండియా 3 స్పిన్నర్స్ తోటి బరిలో దిగే ఛాన్స్ అయితే నితీష్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టి కొత్త ప్లేయర్ అయిన హర్ష్ దూబే ఆర్ మనవ్ సుతార్ వీళ్ళిద్దరిలో ఒకరు ఆడే ఛాన్స్ ఉంది. అండ్ ఇన్ కేస్ ప్రసిద్ధి కృష్ణకి ఛాన్స్ ఇవ్వకుండా కొత్త బౌలర్ అయిన గుర్నార్ బ్రర్కి కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ. లేదు అంటే ప్రసిద్ధి కృష్ణతో కంటిన్యూ అవ్వచ్చు. సో ఇది రేపటి నుంచి స్టార్ట్ అవబోతుంది. సో ఆల్ ది బెస్ట్ టు ద టీమ్ ఇండియా. జై హింద్.